శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం నమో భగవతే రామకృష్ణాయ. ఈ ముసలోడు ఎప్పుడు పోతాడా ఉన్నదంతా పంచేసుకుందామని ఆ కుటుంబ సభ్యులు ఆరాటపడలేదు. దేహ పరిత్యాగం చేసిన ఆ మహనీయుడు పదిలంగా దాచుకున్న డైరీని చదవాలని ఆరాటపడ్డారు. ఆ డైరీని చదివి వారి కళ్ళు ఆనందాశ్రువులు రాల్చాయి. ఆ డైరీ నిండా ఆయన పొందిన భగవంతుని దర్శనాలు, కలలు, అనుభూతుల వర్ణన, సీస కంద ఛందస్సులో రచించిన వేదాంత భావాల పద్యాలతో నిండిన ఆధ్యాత్మిక జ్ఞాన సంపద అది. అందుకే వారి కళ్ళు ధారలు కట్టాయి. పగలంతా తమ కోసం రెక్కలు ముక్కలు చేసుకున్న ఈయన రాత్రి సమయాన్ని భగవంతుని కోసం వెచ్చించాడా అని వారు ఆశ్చర్యపోయారు. అందుకే ఆయనతో అనుబంధం పెంచుకున్న ఆ కుటుంబ సభ్యులు ఆయనను అనుసరించిన వారూ సైతం సన్మార్గంలో పయనిస్తారనటానికి ఎలాంటి సందేహమూ లేదు. వివరాలలోకి వెళితే ఆయన పేరు మలపాక శ్రీరామ్మూర్తి. భీమవరం పట్టణంలో 1907లో జన్మించారు. ఆయుర్వేద వైద్యాన్ని అభ్యసించిన ఆయన 1931లో ఒక స్వప్న దర్శనంలో తణుకు వెళ్లి స్థిరపడమన్న దివ్య ఆదేశంతో తణుకులో స్థిరపడ్డారు. సంసారంలో ఉండే సాత్విక గృహస్థ భక్తుల గురించి శ్రీరామకృష్ణులు ఇలా చెప్పేవారు: అతను బాహ్యంగా ఎవరికీ తాను భక్తుడననే విషయం తెలియనివ్వడు, అతి గోప్యంగా జపధ్యాన సాధనలు చేస్తాడు అని అన్నారు. అలాంటి శ్రీరామకృష్ణ భక్త బృందంలో శ్రీరామ్మూర్తి గారు కూడా ఒకరు. ఆయుర్వేద వైద్యంలో శ్రీరామ్మూర్తి గారు సిద్ధహస్తులు. ధనవంతుల వద్ద ధనం స్వీకరించినా స్వామి వివేకానంద భావాలను పుణికిపుచ్చుకున్న ఆయన పేదలకు ఉచితంగా వైద్యం చేసేవారు. మంచి వైద్యునిగా పేరు ప్రతిష్టలు అపారంగా వచ్చినా అహంకారం, దర్పం మచ్చుకైనా కనిపించేవి కావు. ఒకసారి తాలూకా ఆఫీసులో మునసబుకు బాగా అనారోగ్యం చేస్తే శ్రీరామ్మూర్తి గారి వైద్యంతో త్వరగా నయమైంది. కృతజ్ఞతాపూర్వకంగా ఆయన వెండి నాణేలతో నిండిన వెండి పళ్ళ్యాన్ని సమర్పించారు. ఆ ధనమంతా సేవా కార్యక్రమాలకు వెచ్చించిన భక్తుడు శ్రీరామ్మూర్తి గారు. విశాఖలోని రామకృష్ణ ఆశ్రమానికి వచ్చే పూజ్యస్వామి నిశ్రేయసానందజీ మహారాజు సాంగత్యంతో మూర్తిత్రయం పట్ల భక్తి ప్రపత్తులు పెంపొందించుకున్నారు. తణుకులో శ్రీరామకృష్ణ సేవా సమితిని ప్రారంభించడమే కాకుండా సమితి కార్యదర్శిగా దాదాపు 40 ఏళ్లు ఆ బాధ్యతను సమర్థంగా దీక్షతో నిర్వహించారు. 1940-42 ప్రాంతంలో రెండో ప్రపంచ యుద్ధ కారణంగా విశాఖపట్నంలోని శ్రీరామకృష్ణ ఆశ్రమాన్ని తాత్కాలికంగా తణుకుకు తరలించారు. ఆ ఆశ్రమ కార్యదర్శిగా స్వామి నిశ్రేయసానందజీ తణుకులోనే ఉంటూ శ్రీరామ్మూర్తి గారి సహకారంతో భావప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాక శ్రీరామకృష్ణ ఆశ్రమాన్ని విశాఖపట్నానికి మార్చారు. తణుకులో శ్రీరామకృష్ణ ఆశ్రమం ఉన్నప్పుడు 100 మంది పిల్లలతో వసతి గృహాన్ని ఏర్పాటు చేసి సమర్థంగా నిర్వహించారు. ఆ విద్యార్థులందరికీ శ్రీరామ్మూర్తి గారు ఉచిత వైద్యం చేసేవారు. పరమపూజ్యస్వామి విరజానందజీ మహారాజు వారి వద్ద మంత్రదీక్ష స్వీకరించడం, స్వామి నిశ్రేయసానందజీ సాంగత్యం ఆయన ఆధ్యాత్మిక జాగృతికి తోడ్పడ్డాయి. కుటుంబ సభ్యులకు పంచి ఇచ్చిన ఆధ్యాత్మిక జ్ఞాన సంపద వలనేమో ఆయన మనుమరాళ్ళిద్దరూ సన్యాసాశ్రమం స్వీకరించి శారదామఠంలో మాతాజీలుగా తమ జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నారు. అలాగే 2 కుమార్తెలలో పెద్ద కుమార్తె 12 ఏళ్ల వయస్సులో తండ్రి శ్రీరామ్మూర్తి రామనామాన్ని స్మరిస్తుంటే వింటూ తాను రామనామాన్ని ఉచ్చరిస్తూ చిరునవ్వుతో ప్రాణం విడిచింది. కన్న కూతురు మరణం కూడా ఈ భక్తుని వదనంలో ప్రశాంతతను చెదరనీయలేదు. ఆయన స్థితప్రజ్ఞతకు ఇదొక నిదర్శనం. శ్రీరామ్మూర్తి గారు భౌతిక శరీరాన్ని వదిలే రోజు, నేను ఈ రోజు సూర్యాస్తమ సమయానికి అస్తమిస్తాను అని కుటుంబ సభ్యులతో చెప్పారు. శ్రీరామ్మూర్తి మరణ సమయం ఆసన్నమవుతున్నప్పుడు ఆయన తన కోడల్ని పిలిచి శారదామాతను మరువద్దు అని చెప్పారు. అలాగే దక్షిణాఫ్రికాలో ఉన్న స్వామి నిశ్రేయసానందజీకి కనిపించి, స్వామీజీ నేనిక సెలవు పుచ్చుకుంటున్నానని కూడా చెప్పారు. ఆయన చెప్పినట్లే తన 76వ ఏట 1983 జనవరిలో శ్రీరామ్మూర్తి గారు శ్రీరామకృష్ణ ఐక్యం చెందారు. ఓం నమో భగవతే రామకృష్ణాయ.